మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆదేశాల మేరకు డీసీపీ శ్రీధర్ పర్యవేక్షణలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పురా శ్రీలంక బస్తీలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్ఓటీ, ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, డాగ్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ సహా వివిధ విభాగాలకు చెందిన 335 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆస్తి నేరాలకు పాల్పడిన 4 మంది ప్రాపర్టీ అఫెండర్లను, 3 మంది రౌడీ షీటర్లను గుర్తించి వారి ప్రస్తుత కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీశారు. రానున్న మిలాద్ ఉన్ నబీ, గణేష్ ఉత్సవాలతో పాటు కొనసాగుతున్న బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడమే ఈ కార్డన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ప్రజల అప్రమత్తత, పోలీసుల నిఘా రెండు కలిసినప్పుడే సమాజంలో సంపూర్ణ భద్రత సాధ్యమవుతోందని డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు. తమ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అలాగే ఇళ్లను అద్దెకిచ్చే సమయంలో టెనెంట్ గృహ సేవకుల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించి వారి వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. పోలీస్ కమిషనరేట్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎస్ఓటీ, క్రైమ్స్, ఉమెన్ సేఫ్టీ, ఈవెన్ సైబర్ క్రైమ్స్ వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని టీములు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 388 హౌజెస్ను ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఉంటున్నటువంటి రెసిడెంట్స్ను దాని ప్రకారంగా మాకు 25 టూ వీలర్స్ ఏదైతే రెగ్యులర్గా అథెంటిసిటీ, ఓనర్షిప్ కరెక్ట్గా లేనివి ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇల్లీగల్ కమర్షియల్ సిలిండర్లు 3 సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే మాకు రెగ్యులర్గా ఈ సస్పెక్ట్లు, ప్రాపర్టీ అఫెండర్ల గురించి చెకింగ్ జరుగుతుంటుందో మాకున్న డేటా ప్రకారం చెక్ చేస్తున్న క్రమంలో ఈ ఏరియాలో 4 ప్రీవియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీ అఫెండర్లు 4, 3 రౌడీ షీటర్లు, 2 మీద ఆల్రెడీ కేసులో ఉండి సస్పెక్ట్ షీట్లు ఉన్నటువంటి సస్పెక్ట్లు వాళ్ళను గుర్తించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా క్రైమ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనే విషయాలను కూడా మళ్ళీ మేము మా డేటా ద్వారా చెక్ చేసుకోవడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశంలో సాంకేతిక విప్లవానికి, సమాచార రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ వేసిన పునాదులు నేటి ఆధునిక భారత నిర్మాణానికి ఎంతో దోహదపడ్డాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుర్తు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణకు ఆయన బాటలు వేశారని, యువతలోని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. నేటి యువతే దేశ భవిష్యత్తు అనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆయన కలలుగన్న ప్రగతిశీల భారతదేశాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తలసాని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసభ్యకరమైన భాషను ఉపయోగించడం సరికాదని విమర్శించారు. తన నోటి దురుసును తగ్గించుకోవాలని, అనవసర వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ట తీసుకురావద్దని హితవు పలికారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నచ్చకనే తాను ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని తలసాని తెలిపారు. కరోనా సమయంలోనే కేసీఆర్ దూరదృష్టితో హైదరాబాద్ నగరానికి నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు నిర్మించాలని సంకల్పించి వాటికి శంకుస్థాపన చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. ఆహ్వానం అందుతుంది, అందకపోతే ఎందుకుంటుంది? నేను పోను, నాకు ఇష్టం లేదు. ఆడపోయి భూతు పురాణం, భూతు ఇవన్నీ ఓపిక నాకు లేదు. నేనేమంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా ప్రభుత్వ కార్యక్రమాలు పోయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడాలి. అది అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ ప్రోగ్రామ్.
రాజకీయాలు అక్కడ మాట్లాడొద్దు. ఈయన ఏడివైనా అదే భూత పురాణం తప్ప వేరేదేం లేదు. అరే ఆడ మొన్న హాస్పిటల్ పోయి మాట్లాడవలసిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్లు ఈ గవర్నమెంట్ రాకముందే ఆ స్థాయికి రాకపోతే నువ్వు దేనికంటే దానికి సిద్ధం. ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం, స్థానికంగా నివాసం ఉన్నవాళ్ళు సాక్ష్యం, ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు సాక్ష్యం. అంతేగాని నేను కట్టించినట్టు ఓకే, నీకు ప్రభుత్వం ముందు ఇనాగ్రేషన్ చేసుకో, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేసుకోవాలి, అది ప్రోటోకాల్. అంతేగాని నేనే కట్టినా, ఈ సెక్రటరేట్ నువ్వే కట్టినవు, కమాండ్ కంట్రోల్ నువ్వే కట్టినవు, జిల్లాకు ఒక కలెక్టరేట్ నువ్వే కట్టినవు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నువ్వే కట్టినవు, అన్నీ నువ్వే చేసినావు. 10 ఏళ్ళనంటే ఇనాగ్రేషన్ మేమంటే ఎందుకు చేయలేదంటే రిబిన్ కటింగ్. 22 నాడు ముహూర్తం పెడితే బిల్డింగ్లు తయారైన తర్వాత కదా ఎవడని చేస్తాడు. ఇంత అమాయకంగా మాట్లాడితే ఏం మాట్లాడగలుగుతాం? అంటే ఫౌండేషన్ రోజే రిబిన్ కట్ చేస్తాడు ఎవడన్నా? మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా న్యూ బోయిన్పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ పంప్ హౌస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బద్దం బలవంత్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ బి సదానంద్, సయ్యద్ రియాజుద్దీన్, సెక్రటరీ ఎన్ హరికృష్ణ, 1వ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్ తో పాటు ముఖేష్ యాదవ్ కుమార్, వరప్రసాద్, నేతాజీ, సాయి యాదవ్, కరణ్ సింగ్ తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్నానగర్ వార్డు నెంబర్ 3లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి, మరమ్మతు పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల భవనాల పైకప్పుల లీకేజీలను నివారించడంతో పాటు అవసరమైన సివిల్ మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు సురక్షితమైన మరియు మెరుగైన తరగతి గదులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే సిఎస్ఆర్ లో భాగంగా మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ స్వచ్ఛంద సంస్థ ఈ మరమ్మత్తు పనుల బాధ్యతను స్వీకరించడం అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సిఎస్ఆర్ కింద స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అని భావించి నేను ఫస్ట్ శ్రద్ధ ప్రతి ఒక్కరి దగ్గర సిఎస్ఆర్ దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చిన. ఇప్పుడు అక్కడ కూడా రెజిమెంటల్ బజార్ లో స్టార్ట్ అయిపోయింది 3 ఫ్లోర్. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రేకులు మన మొత్తం మరమ్మతులు చేస్తున్న స్కూల్కి, బాలజ్యోతి స్కూలు, ప్రైమరీ స్కూల్లో అక్కడ మన సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో కూడా నంబర్ 1 స్కూల్లో కూడా 3 స్లాబ్లు కంప్లీట్ చేసి ₹1 కోటి రూపాయలతో అక్కడ స్కూల్కి సపోర్ట్ చేసినందుకు ఇక్కడ కూడా ఈ స్కూలు వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళంతా కుర్చీకి పిల్లలకి ఇబ్బంది ఉందంటే అన్ని బాధ్యతలు తీసుకొని జైన్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో లోకేష్ గారు ప్రధాన పాత్ర. వాళ్ళంతా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏ స్కూల్కి ఏం కావాలన్నా కూడా పైసలు ఇస్తుందంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఒక హాస్పిటల్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనియాలగుట్ట, ఇందిరానగర్ ప్రధాన రహదారిపై ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1 డీసీపీ కె రాహుల్ రెడ్డి ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. బేగంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంతో పాటు ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడంతో రహదారి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆక్రమణల కారణంగా ఒకవైపే వాహనాల రాకపోకలు సాగగా ప్రస్తుతం 2 వైపులా వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి మరింత సౌకర్యం, భద్రత కల్పించబడింది. ఈ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులు, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఆక్రమణలు లేని రహదారులు సాఫీగా
సాగే ట్రాఫిక్ కోసం సంబంధిత శాఖల సమన్వయంతో ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్లోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ బోనాల జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యంతో ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భక్తి భావంతో నిర్వహించే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్, అజిత్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.